అందరికీ నమస్కారం. నా పేరు దొరబాబు నాథబాబు, రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ. ఈ రోజు రాజనగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ అనే ఒక గ్రామంలో ఈ రోజున బత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మనం దాదాపుగా 108 టెంపుల్స్ ని ఇక్కడ నిర్మించడం జరిగింది. వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే భారతదేశం ప్రపంచం అంతా తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు, కానీ ఒక గాదరాడ గ్రామం వస్తే మాత్రం ఖచ్చితంగా పుణ్యం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం ఎక్కడెక్కడో పేరుకాంచిన దేవాలయాలన్నీ కూడా ఇక్కడ రాజనగర్ నియోజకవర్గం మన కోరుకొండ మండలం గాదరాడలో నిర్మించడం జరిగింది. మనం దాదాపుగా ఏ రాష్ట్రం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక పేరుకాంచిన టెంపుల్ ఉన్నదంటే అది గాదరాడలో ఖచ్చితంగా ఉన్నది. ఈ రోజున అలాంటి గుళ్ళు నిర్మించిన బత్తుల బలరామకృష్ణ గారికి, వారి ఫ్యామిలీ కూడా, ఈ రాజనగరం యొక్క ప్రాంతం ప్రజలందరూ కూడా అదృష్టవంతులు. అలాగే వారికి ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ యొక్క గాదరాడ గ్రామం అంతా కూడా ఇక పుణ్యక్షేత్రంగా మారింది. దాదాపుగా 5 రోజుల నుంచి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం, అలాగే యాగాలు చేయడం, పూజా కార్యక్రమాలు కూడా 5 రోజుల నుంచి కూడా చాలా భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉన్నాయి. మరి వారాహి అమ్మవారు అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టమైన అమ్మవారు. అలాగే చండికా అమ్మవారు అంటే బత్తుల బలరామకృష్ణ గారి మన శాసనసభ్యులకి చాలా ఇష్టమైన అమ్మవారు. అలాగే రాజ్య శ్యామల ఆ అమ్మవారు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇలాంటి అమ్మవార్లందరూ ఇక్కడ ఉండడం, మనందరూ కూడా వారి ఆశీస్సులు తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటూ, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఇక్కడ ఆ గుడులు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మనం పుణ్యం కోసం వెళ్తాం, మన కోరికలు తీర్చుకోవడానికి వెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క పుణ్యక్షేత్రం అన్ని దేవాలయాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుంటారని. పుణ్యక్షేత్రంలో ఈ గాదరాడ గ్రామం మారింది. దానికి పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి బత్తుల బలరామకృష్ణ గారు, రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే. మరి ఆయన వెంట మేము నడవడం మా యొక్క అదృష్టం. అలాగే రాజనగర్ నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమం కూడా ఆయన చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం, ప్రాంతం కోసం, ఈ యొక్క రాజనగర్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలి, నా ప్రాంత ప్రజలు చాలా ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచిస్తున్నారు. అలాగే అదేవిధంగా రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదేవిధంగా రాజనగర్ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు, వారి ఫ్యామిలీ కూడా మరి ప్రజల వెంట ఉండే వారికి క్షేమ యోగాలన్నీ కూడా చూసుకుంటూ ఈ యొక్క 5 రోజుల నుంచి కూడా శ్యామల అమ్మవారి యాగం జరిగింది. అలాగే వారాహి అమ్మవారిది, అలాగే ఇక్కడ కుంభాభిషేకం జరిగింది. మరి ఇలాంటి గాదరాడ గ్రామంలో జరగడం, ఇలాంటి కార్యక్రమం జరగడం మన అందరి అదృష్టం. రాష్ట్రంలోనే ఎక్కడా లేదంటే విధంగా గాదరాడ గ్రామంలో ఉన్నతమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి మహానుభావులకి మరి పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కులాలు, మతాలు, ప్రాంతాలకి అతీతంగా గాదరాడ గుడి దగ్గరికి వచ్చి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ నమస్కరించుకుంటాం.